తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. అనూహ్యంగా రాజకీయ పార్టీల బలోబలాలను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 3 ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా ప్రతిపక్ష భారస బీజేపీ సైలెంట్ మోడ్లో కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఫిరాయింపులపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు వారితో ఉండేందుకు ఇష్టంగా లేరని బిగ్ బాంగ్ పేల్చారు. ఢిల్లీకి వెళ్లిన వారు ఆ పార్టీలో కొనసాగుతారని నమ్మకం లేదని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నుండి నాటి తెరాసలోకి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న సందర్భంలో ఏనాడు స్పీకర్లు ఫిరాయింపులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో గులాబీ అధినేత కేసీఆర్ దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన రోజులు పాల్పడ్డారు. ఇప్పుడేమో అధికారానికి దూరం అవడంతో పెద్ద పెద్ద నీతి సూక్తులు అల్లుడు హరీష్ చెబుతున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేవలం కవిత బెయిల్ కోసమే వారు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తిరుగుతున్నారన్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు చేరికకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కీలక ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోనే ఉన్నారని కూడా ఆది శ్రీనివాస్ మరో బాంబు పేల్చారు. వారెవరో మాత్రం ఆది శ్రీనివాస్ బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బలమైన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్కి టచ్లోకి వచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంత్రి పదవుల సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే చేరికల విషయంలో ఫైనల్ డెసిషన్కు రావాలని భావిస్తున్నారని సమాచారం. ఇక రేవంత్ అమెరికా టూర్ నుండి రాగానే కాంగ్రెస్లో చేరికలు ఉండనున్నట్లు తెలియవచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.